నమస్కారం, నేను డాక్టర్ శ్రీహర్ష నారాయణ, ఆర్థోపెడిక్ సర్జన్. స్పైన్ ఇష్యూస్ రాకుండా కార్ డ్రైవింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. రోజు 30 మినిట్స్ పైన డ్రైవింగ్ చేసే అందరికీ కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. కార్ డ్రైవింగ్లో మెయిన్ ప్రాబ్లం ప్రొలాంగ్డ్ సిట్టింగ్, వైబ్రేషన్, ఇంకా పోస్చర్. సో పోస్చర్ కరెక్షన్స్ ద్వారా చాలా వరకు స్పైన్ ఇష్యూస్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు. స్టెప్ 1, సీట్ డిస్టెన్స్ అడ్జస్ట్మెంట్. సీట్ టూ ఫార్ ఉంటే స్టీరింగ్ యూస్ చేయడానికి ఫార్వర్డ్ బెండ్ అయ్యి స్పైన్ మీద ఎక్స్ట్రా స్ట్రెయిన్ అవుతుంది, డిస్క్ ప్రెషర్ రైజ్ అయ్యి బ్యాక్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. సో దీనికి ఫిక్స్ ఏంటంటే నీస్ స్లైట్లీ బెండ్ పొజిషన్లో ఉండాలి, ఇంకా బ్యాక్ అనేది ఫుల్ సీట్కి టచ్ అయి ఉండాలి. స్టెప్ 2, సీట్ హైట్ అండ్ యాంగిల్. సీట్ యాంగిల్ 90 degrees ఉంటే డిస్క్ ప్రెషర్ ఎక్కువయ్యి స్పైన్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది. అలానే 2 రిక్లైన్డ్ పొజిషన్లో ఉన్నా కూడా నెక్ ఫార్వర్డ్ బెండ్ అయ్యి నెక్ స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఐడియల్ పొజిషన్ ఏంటంటే అరౌండ్ 100 to 110 degreesలో ఉంచడం ఐడియల్. సీట్ హైట్ హిప్స్ నీస్ కన్నా కొద్దిగా హైట్లో ఉండాలి. స్టెప్ 3, లార్డోటిక్ కర్వ్. నార్మల్ హ్యూమన్ స్పైన్కి లార్డోసిస్ ఉంటుంది. సో చాలా కార్స్లో దీనికి కర్వ్ సపోర్ట్ అనేది ఇన్బిల్ట్ వస్తుంది. ఒకవేళ లేకపోతే కనుక స్మాల్ పిల్లోని యూస్ చేసి నార్మల్ కర్వ్ని సపోర్ట్ చేయాలి. స్టెప్ 4, స్టీరింగ్ వీల్ పొజిషన్. స్టీరింగ్ వీల్ చెస్ట్ లెవెల్కి ఈక్వల్గా ఉండాలి అండ్ ఎల్బో యాంగిల్ అరౌండ్ 120 degreesకి ఉండాలి. దిస్ విల్ ప్రివెంట్ షోల్డర్ అండ్ ఎల్బో ఇష్యూస్. స్టెప్ 5, హెడ్ రెస్ట్ అండ్ నెక్ పొజిషన్. హెడ్ రెస్ట్ బాగా హైట్ ఉన్న ప్రాబ్లమే, అలానే మరీ కిందకున్నా కూడా ఇష్యూ వస్తుంది. ఐడియల్గా హెడ్ రెస్ట్ సెంటర్ వచ్చి మన ఇయర్ యాక్సిస్ నుంచి స్ట్రైట్గా పాస్ అవ్వాలి. ఇది యాక్సిడెంట్స్ టైంలో విప్లాష్ ఇంజరీని కూడా ప్రివెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. స్టెప్ 6, వ్యాలెట్ని బ్యాక్ పాకెట్లోంచి తీసి పక్కన పెట్టేయండి. ఎందుకంటే దీనివల్ల ఎస్ఐ జాయింట్ స్ట్రెయిన్ అయ్యి పెల్విస్ సైడ్కి టిల్ట్ అవుతుంది. ఫ్యూచర్లో వన్ సైడ్ లో బ్యాక్ పెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది. లాంగ్ డ్రైవ్ రూల్. ఎవ్రీ 40 minutes డ్రైవ్కి 2 minutes బ్రేక్ తీసుకుని స్ట్రెచ్ ఎక్సర్సైజెస్, షోల్డర్ రొటేషన్స్, నెక్ రొటేషన్స్ చేస్తే కనుక చాలా వరకు యూజ్ అవుతుంది. ఈవెన్ బ్యాక్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్ కూడా చేయడం చాలా యూస్ఫుల్. ఇవి సింపుల్ అడ్జస్ట్మెంట్సే, కానీ లాంగ్ రన్లో మీ స్పైన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. డ్రైవ్ స్మార్ట్ అండ్ ప్రొటెక్ట్ యువర్ స్పైన్.